దాంతో మధ్యతరగతి వర్గాలు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకు ఓకే కానీ వీళ్ళకి అవ్వట్లేదు. ఇప్పటికి ఇట్లాగా 3 విడతలు అయిపోయింది. ఇక్కడ ప్రభుత్వపు ఆలోచన ఎట్టుంది, అవి తీసుకున్నోడు ఆరోగ్యశ్రీ ఇట్లా వైట్ రేషన్ కార్డు పట్టుకెళ్ళిపోయాడు దర్జాగా సగర్వంగా చేసుకున్నటువంటి వాడు ఏమి జగన్ ఓటేసి గెలిపించలేదుగా. అదే రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నేను గెలిపించలేదుగా. అదే సందర్భంలో తమను గెలిపించారుగా. మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించినటువంటి జనం మళ్ళీ జగన్ ఎంత చేసినా కూడా హాస్పిటల్ పెట్టినా, ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించినా, ఇవన్నీ చేసినా, ఇంటికి మందులు ఇప్పించినా అయినా కూడా ఓడగొట్టారు కదా. కాబట్టి జనం ఇవన్నీ చూసి ఓటేయర్లే అనేటటువంటి నమ్మకం వచ్చేసింది. కాబట్టి ఖర్చులు తగ్గించుకుందాం, దేన్ని చూసి నమ్ముతారు జనం. హైదరాబాద్ని చంద్రబాబు బాగు చేశాడు, అభివృద్ధి చేశాడు, ఆయన వల్లనే అభివృద్ధి సాధ్యమని నమ్ముతున్నారు. కాబట్టి ఒక అమరావతిని కడితే నమ్ముతారు. ఓ పోలవరానికి కంప్లీట్ చేసేటటువంటి సందర్భంలో అది ఎట్లా కేంద్రం నిధులు ఇస్తుంది కాబట్టి ఆ క్రెడిట్ మనకే వస్తుంది. ఇటు పక్కన అమరావతి పూర్తి చేసేసుకుంటే మన పేరు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. ఈ పథకాలు ఇచ్చినోడిని ఎవడు గుర్తుపెట్టుకోడు అనేది వీళ్ళ ధైర్యం. కానీ ఫైనల్గా ఏదో ఖర్చు తగ్గించుకోవడానికి బాబు గారు చేస్తున్నారు అనుకుంటారా? మాట ఇచ్చి తప్పారు, ఇది ఒక పచ్చి దగా మోసం అనేవి అనుకోరా రజని? ఆరోగ్యశ్రీ ఇప్పుడు జనం ఆల్రెడీ తిట్టుకోవడం ప్రారంభించారు, దాన్ని జగన్ వైపుకి డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది ఎంతవరకు ఎన్నాళ్ళు మన ఇంటికి ప్రాబ్లం రానంత వరకు సొంత పార్టీ వాడైనా సరే అవునంటాడు, కరెక్ట్ వాడి వాళ్ళే అంటారు. మన ఇంటికి సమస్య వచ్చినప్పుడు సొంత పార్టీ వాడైనా తిట్టిపోస్తాడు. అదే కదా, రైట్. చూద్దాం.